ఇందూరు పోలీస్ శాఖలో ముగ్గురు కానిస్టేబుళ్లు హెచ్ఆర్సీకి లెటర్ రాయడం కలకలం రేపుతోంది. సీఐ ఎస్ఐ వేధింపులు భరించలేకపోతున్నామని ఆత్మహత్య చేసుకోవడానికి పర్మిషన్ ఇవ్వాలని హెచ్ఆర్సీని ఆశ్రయించారు. కానిస్టేబుల్స్ ఆరోపణలను ఉన్నతాధికారులు ఖండిస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో ఓ పోలీస్ స్టేషన్లో సీఐ కానిస్టేబుళ్ల మధ్య తలెత్తిన వివాదం మానవ హక్కుల సంఘం వరకు వెళ్లింది. రూరల్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న శ్రీనివాస్, చందు, ప్రమోద్ అనే ముగ్గురు కానిస్టేబుళ్లు హెచ్ఆర్సీని ఆశ్రయించారు. సీఐ ముని నాయక్, ఎస్ఐ రవీంద్ర నాయక్ తో పాటు సిబ్బంది వేధింపులు తట్టుకోలేకపోతున్నామని వివరించారు. అక్రమాలు బయటపెడతామనే భయంతో ఏదో ఒక కారణం చూపిస్తూ తమను సివిల్ నుంచి ఏఆర్ కు అటాచ్ చేశారని ఆరోపిస్తున్నారు కానిస్టేబుళ్లు. ఉన్నతాధికారుల వేధింపులు తట్టుకోలేని కానిస్టేబుల్స్ కారుణ్య మరణానికి అనుమతివ్వాలని హెచ్ఆర్సీని కోరారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఐ ముని నాయక్ మాత్రం ఇందులో నిజం లేదంటున్నారు. ముగ్గురు కానిస్టేబుళ్లు ఒక్కటే కీలక ఫైళ్లపై సంతకాలు ఫోర్జరీ చేశారని, విధి నిర్వహణలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లిందని, విచారణ సాగుతోందని అంటున్నారు సీఐ. ఇంకొకరికి ఏంటంటే సీనియర్ ఇన్స్పెక్టర్ సంతకాలే ఫోర్జరీ చేసేసాడు శ్రీనివాస్ అనే అప్పుడే స్టేట్మెంట్ రాసేసిండు, సంతకాలు కూడా చేసుకుని వచ్చిండు. అరే చెప్పింది ఇప్పుడు 1 అవర్ నువ్వు ఎట్లా చేసుకుని వచ్చినావు అంటే సార్ సంతకాలు నేనే చేసేసా, సార్ స్టేట్మెంట్ నేనే రాసేసా. ఆయన 2011 నుంచి 14 వరకు చేసిండు సోమనాథ్ గారు. నువ్వు ఆయన సంతకం ఫోర్జరీ చేస్తారు, మా సంతకం లేవా ఫోర్జరీ? ఇవన్నీ తీసుకుపోయి సార్ కూడా ఫైల్స్తో సార్ చూపించినాం మొత్తం. సోమనాథ్ సార్ కూడా మాట్లాడినా, మరి ఏంటి సార్ ఇది మీరు ఈ విధంగా మీ సంతకాలు ఫోర్జరీ చేస్తున్నాయన ఎట్లా సార్ అంటే లేదు తమ్ముడు అవన్నీ ఇంత ముందు జరిగింది, అది నేను వేరే కొత్తగా రాకి పంపించి నేను చేస్తా అన్నాడు. అది అక్కడితో అయిపోయింది, అలిగేషన్ మీదనే పంపించినాం అంతేగా. ఈ వివాదం నిజామాబాద్ జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా కానిస్టేబుళ్లు హెచ్ఆర్సీని ఆశ్రయించడం, పైగా ఆత్మహత్య చేసుకోవటానికి అనుమతి కోరడాన్ని ఉన్నతాధికారులు సీరియస్ గా తీసుకుంటున్నారు.